వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, నా ముందున్నటువంటి తల్లిదండ్రులందరికీ, అలాగే నా తోటి ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం అండి. విద్యార్థులకు నా ఆశీస్సులు. యాక్చువల్గా నాకు అందరి పేర్లు ఇంకా తెలియలేదు కాబట్టి ఏమనుకోవద్దు, సారీ. నేను చెప్పొచ్చేది ఏంటంటే, సార్ అన్నీ చెప్పేశారు, హెచ్ఎం గారు. అంటే పిల్లల గురించే కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను. పిల్లలు మీరు ఇంటికి వచ్చిన వెంటనే కొద్దిగా మేము స్కూల్లో చెప్తున్నాం, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చదివితేనే దాని యొక్క ఉపయోగం ఉంటుంది. స్కూల్లో మేము ఎంత చెప్పినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక్కసారి కూడా బుక్ తీసి చదవకపోతే ఉపయోగం ఉండదు. ఏమొద్దు, మీరు ఇంటికి వచ్చిన వెంటనే పిల్లలు కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యాక ఈరోజు మీకు స్కూల్లో మేడం గారు ఏం చెప్పారు, లేకపోతే ఈరోజు మీకు సార్ ఏం చెప్పారు, అది తీసి చదవండి అని చెప్పండి. ఇంకా వీలుంటే మీరు పిల్లల పక్కన కూర్చోండి, కొద్దిసేపు పిల్లల పక్కన కూర్చొని వాళ్ళు ఏమిటి రాస్తున్నారో చూడండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి 1 నుంచి 5 పిల్లలు రైటింగ్ చాలా మంది బాగోట్లేదు. మీరు కొద్ది దగ్గర కూర్చున్నట్లయితే వాళ్ళు కూడా అమ్మో మా అమ్మ చూస్తుంది, మా నాన్న చూస్తారని భయపడి వాళ్ళు కొద్దిగా నీట్గా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే వాళ్ళ పక్కన కూర్చొని మీరు ఎక్కువగా వాళ్ళతో మాట్లాడటం, స్పెండ్ చేయాలి వాళ్ళతో. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళ స్కూల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. మరి పేరెంట్స్గా మీరు కూడా వాళ్ళని మీరు పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ఏంటి అలా అడిగితే వాళ్ళకు కూడా అమ్మో మా అమ్మ ఎలా అడుగుతుంది కాబట్టి నేను స్కూల్లో వినాలి. ఏం చెప్పారు ఈరోజు చెప్పు, మీ టీచర్ గారు ఈ పాఠం ఏం చెప్పారు చెప్పు అని అడిగారు అనుకో, అమ్మో మా అమ్మ అడుగుతుంది, మా నాన్న అడుగుతుందని వాళ్ళు ఏం చేస్తారంటే కొద్దిగా ఇంట్రెస్ట్గా వినడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా మీరు అడగాలి. మీ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అంటే, ఎందుకంటే ఇవన్నీ చెప్తున్నాను, మీరు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళ యొక్క బలాలేంటి, బలహీనాలేంటి, వాళ్ళు ఎందులో వెనకబడి ఉన్నారు అనేది మీకు తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు మీకు తెలిస్తేనే కదా మమ్మల్ని వచ్చి అడగగలుగుతారు, మా పిల్లడు పలానా సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నాడు, కొద్దిగా బాగా చెప్పండి అని. వాడు ఎందులో వెనకబడి ఉన్నాడో మీకు తెలియలేనప్పుడు మీరు వచ్చి మమ్మల్ని అడగడానికి అవ్వదు కదా. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొద్దిగా అంటే మీకు బిజీయే నాకు తెలుసు, ఎందుకంటే ఉదయం వెళ్ళిపోతే సాయంకాలం వస్తారు. కానీ మనం ఎంత కష్టపడేది ఆ పిల్లల భవిష్యత్తు గురించే కదండి. మరి వాళ్ళ భవిష్యత్తు గురించి కష్టపడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు స్కూల్లో, వాళ్ళు ఎలా చదువుతున్నారు అనేది మీకు తెలుసుకోవాలి. అలాగే ఇంకో విషయం ఏం చెప్తానంటే, మీరు పేరెంట్స్గా మీ పిల్లలు ఎలా చదువుతున్నారో మమ్మల్ని కూడా అడగాలి. పేరెంట్స్గా మీరు మా స్కూల్కి వచ్చి మా బాబు ఎలా చదువుతున్నాడు, మా పాప ఎలా చదువుతుంది, మా పాపకి ఏమన్నా ఇంకా వెనకబడి ఉందా, ఇవన్నీ అడిగినట్లయితే మాకు కూడా కొద్దిగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అంటే మేము చెప్పట్లేదని కాదు, ఇంకా మేము మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే కొందరు పిల్లలు ఇంకా షూ అది వేసి రావట్లేదండి. ప్రైమరీలో 3 పిల్లలు షూ వేసి రావట్లేదు. మరి మేము టీచర్స్గా మేము 8 గంటలకు వస్తున్నాము, పిల్లలు ఇంకా ప్రేయర్ అవుతుండగా వస్తున్నారు. మరి తల్లిదండ్రులుగా మీరు కొద్దిగా గమనించి పిల్లల్ని కంపల్సరీగా ప్రేయర్కి వచ్చేటట్టుగా చూడాలి. ఎందుకంటే ప్రేయర్లో మేము చాలా మంచి విషయాలు చెప్తాం, ఆ విషయాలు వాళ్ళు వినాలి కదా. కాబట్టి ఏం లేదు, ఒక 10 నిమిషాలు ముందు తయారు చేసి పంపితే సరిపోతుంది. ఇంకేంటంటే ఇంకా మనకి స్కూల్ చూసుకున్నట్లయితే చాలా అవసరాలు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మరి పెద్దలు సార్ మీరు అదే పెద్దలందరూ ఉన్నారు కదా ఇక్కడ కలిగి చేసుకొని, మరి ఎందుకంటే మనకి సార్ చెప్పారు కదా గ్రౌండ్ లేదు, అలాగే ఇంకా మనకు 3 క్లాస్ రూములు కావాలి, ఎలిమెంటరీకి కూడా ఇంకో 2 క్లాస్ రూములు కావాలి. ఇంకేంటంటే మనకి మెయిన్ ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ లేదండి. పిల్లలకి తాగడానికి నీళ్ళు లేవు, అంటే ఉన్నాయి, ఈ నీళ్ళే తాగుతున్నారు. మరి మీరు మినరల్ వాటర్ ప్లాంట్ మరి మీరు అదే శాసనసభ్యుల దగ్గరికి వెళ్తే అవుతుంది, లేకపోతే మీరు అందరూ పూనుకొని చక్కగా మనందరూ డొనేషన్ వేసుకొని అయినా సరే స్కూల్కి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ కట్టించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే మనకి 99% వ్యాధులు వాటర్ వల్ల వస్తాయండి. మీకు తెలుసో తెలీదో, మనకి 99% వ్యాధులు వాటర్ వల్ల వస్తాయి. కాబట్టి మనం స్కూల్కి ఒక మినరల్ వాటర్ ప్లాంట్ని కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంకా పిల్లలకి ఎలాగా ఆరోగ్యవంతమైన ఆహారమే స్కూల్లో వేస్తున్నారు. దాంతోపాటు మనం వాటర్ కూడా ఇచ్చినట్లయితే పిల్లలకి ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. మరి పెద్ద మనుషులందరూ కూడా పూనుకొని ఈ విషయంలో మాకు సహాయ సహకారాలు అందించాలి. అదేవిధంగా మేము కూడా కావాలంటే డొనేషన్ ఇస్తాం. డొనేషన్స్ ఇస్తే చక్కగా మినరల్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసుకుంటుందని బాగుంటుందని నా అభిప్రాయం. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మరియు హెచ్ఎం గారికి అందరికీ కూడా ధన్యవాదములు. థ్యాంక్ యూ టు ఆల్.